శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. క్రిందటి అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చూసేవాడు, చూడబడేది అని రెండు తత్వాల గురించి వివరించాడు. చూసేవాడు క్షేత్రజ్ఞుడు, చూడబడేది క్షేత్రం. క్షేత్రజ్ఞుడు నిరాకారుడు, నిర్గుణుడు. క్షేత్రము సాకారము, గుణములు కలది అని చెప్పాడు. ఈ గుణములు అంటే ఏంటి, అవి ఏవి అని అర్జునుడు అడగకముందే ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి సత్వ రజస్ తమో గుణముల గురించి వివరించాడు. ఈ గుణముల గురించి ఇదివరకు అధ్యాయాలలో కొంతవరకు చెప్పాడు పరమాత్మ. అర్జునుడికి మనకు ఆ విషయాలన్నీ గుర్తున్నాయో లేవో అని ఈ అధ్యాయంలో 3 గుణముల గురించి మరింత వివరంగా చెప్తున్నాడు. ప్రకృతిలోనూ, ఆ ప్రకృతిలో భాగమైన జీవరాశులలోనూ, ఆ జీవరాశులలో ఉత్తమ జన్మగల మానవులలోనూ 3 గుణములు ఉన్నాయి. ఈ 3 గుణముల కలయికతోనే ఈ శరీరాలు ఏర్పడ్డాయి. వాటిని సత్వ రజస్ తమో గుణములు అని అంటారు. శరీరం కనపడుతుంది కానీ శరీరంలో ఉన్న గుణాలు కనపడవు, అంతర్లీనంగా ఉంటాయి. మానవులు ఈ 3 గుణముల కలయిక వలన కలిగే ప్రభావంతో ఎన్నో కర్మలు చేస్తూ ఉంటారు. కర్మ ఫలములు, ఆ కర్మ ఫలముల ద్వారా కలిగే బంధనములను పొందుతూ ఉంటారు. వాటి ఫలితంగా పునర్జన్మలు ప్రాప్తిస్తాయి. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఈ అధ్యాయంలో పరమాత్మ ఈ 3 గుణముల గురించి వివరించాడు. దేనిని తెలుసుకొని మునులు ఈ సంసారము అనే సాగరం నుండి విడివడి పరమగతిని పొందుతున్నారో అట్టి పరమమైన జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన జ్ఞానము గురించి నీకు ఇదివరకే చెప్పాను చక్కగా, కానీ మరలా చెప్తున్నాను. మునులు, ఋషులు, పండితులు అందరూ వేదములు, పురాణములు, శాస్త్రములు చదివి జ్ఞానం సంపాదిస్తారు. ఆ జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన జ్ఞానం ఏమిటి అంటే పరమాత్మను గురించి తెలుసుకోవడం. ఆ జ్ఞానం గురించి తెలుసుకుని మునులు మోక్షం పొందారు. ఆ జ్ఞానం గురించి కృష్ణుడు అర్జునుడికి ఇదివరకే చెప్పాడు, మరలా చెప్తాను విను అంటున్నాడు. జ్ఞానానాం జ్ఞానముత్తమం అంటే పరమాత్మను గురించిన జ్ఞానం మనం ఆర్జించే ప్రాపంచిక విషయముల గురించి పొందే జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన జ్ఞానం. ఇటువంటి ఉత్తమమైన జ్ఞానం పొందిన దానికి ఫలితం పరమగతిని పొందడం. ఇదేదో ఊరికే చెప్పడం కాదు. ఇది వరకు కాలంలో మునులు అందరూ కూడా జాతి, వర్ణ, కుల వివక్ష లేకుండా పరమాత్మకు సంబంధించిన ఈ ఉత్తమ జ్ఞానమును సంపాదించి ఉత్తమ గతులను పొందారు అని పరమాత్మ వివరించాడు. ఇక్కడ పరం, ఉత్తమం అని 2 పదాలు వాడారు. నిజానికి రెండింటి అర్థం ఒకటే, కానీ చిన్న తేడా మాత్రమే ఉంది. పరం అంటే విషయం దృష్ట్యా ఆ గుణముల గురించిన జ్ఞానం పరమమైనది అని. ఈ గుణముల గురించి తెలుసుకోవడం వలన కలిగే ఫలితం చాలా ఉత్తమమైనది. కాబట్టి పరమమైన ఈ జ్ఞానమును పొందితే ఉత్తమమైన ఫలితములను ఇస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మునయః అంటే మునులు అని సాధారణ అర్థం. మునులు అంటే మనకు తెలిసినంత వరకు కాషాయాలు, దండకమండలాలు, నెత్తిన జుట్టు, ముడి ఇవన్నీ గోచరిస్తాయి. కానీ ముని అంటే సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండేవాడు, ఇంద్రియములను మనసును నిగ్రహించినవాడు, స్థిర నివాసం లేనివాడు, ప్రాపంచిక విషయములలో ఆసక్తి లేనివాడు, ఎల్లప్పుడూ పరమాత్మను తప్ప మరొకటి తలవనివాడు, సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడేవాడు. ఇవి మునికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు. ఇటువంటి మునులు జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన పరమైన ఈ జ్ఞానమును పొంది పరమగతిని పొందారు. అంటే మరణానంతరం పరమగతిని పొందడం కాదు, జీవించి ఉండగానే ముక్తిని పొందారు, అంటే జీవన్ముక్త స్థితిని పొందారు. అటువంటి ఆ ఉత్తమమైన జ్ఞానం గురించి నీకు మరలా చెప్తున్నాను అంటున్నాడు పరమాత్మ. ఓ అర్జున, ముందు చెప్పబడిన జ్ఞానమును ఉపాసించి మునులు నా స్వరూపమును అంటే సారూప్య స్థితిని పొందారు. అటువంటి వారు జనన మరణముల నుండి విముక్తి పొందారు. ఈ జ్ఞానాన్ని ఉపాసిస్తే జరిగే పరిణామాలు, ఫలితాల గురించి కూడా చెప్తున్నాడు పరమాత్మ. మొదటిది, వారు తనలో ఐక్యమవుతారు. రెండవది, కల్పాంతంలో సృష్టి జరిగినప్పుడు అంతకు ముందు కల్పంలో ఉన్న జీవరాశులు అన్నీ మరలా పుడతాయి, కానీ వీరు మాత్రం పుట్టరు. ఒకసారి నాలో ఐక్యం అయిన వాళ్ళు కల్పాంతంలో వచ్చే ప్రళయంలో కూడా నశింపరు.
ఇక్కడ ఐక్యం కావడం అంటే ఏంటి అంటే, అటువంటి మునులు తన యొక్క ధర్మములనే పొందుతారు. అంటే పరమాత్మకు ఎటువంటి ధర్మములు ఉన్నాయో ఆ ధర్మములనే పొందుతారు. భగవంతునికి సత్వ రజస్ తమో గుణములు అంటవు. అలాగే ముక్తి పొందిన జీవునికి కూడా ఈ గుణములు అంటవు. గుణములకు అతీతంగా ఉంటాడు. గుణములు లేనప్పుడు బంధనములు లేవు, జనన మరణములు లేవు. అంటే జ్ఞానవంతులైన మునులు జీవించి ఉండగానే ముక్తిని పొంది జీవన్ముక్తులు అవుతారు. దేహం శాశ్వతం కాదు కాబట్టి ఎటువంటి వారైనా ఈ శరీరాన్ని వదలక తప్పదు. ఈ జీవన్ముక్తులు కూడా శరీరం విడిచిపెట్టిన తర్వాత పరమాత్మలో ఐక్యమవుతారు. వారికి పునర్జన్మ ఉండదు. సాధారణంగా కల్పాంతంలో ఈ సృష్టిలో ఉన్న జీవులన్నీ మరణిస్తాయి. మరలా సృష్టి మొదలు కాగానే అన్నీ జన్మిస్తాయి. పరమాత్మలో సాయుధ్యం పొందిన వారికి ఇటువంటి జనన మరణాలు ఉండవు. దీనికంతా మూలం ఆత్మజ్ఞానం కలగడం. దాని కొరకు అందరూ ప్రయత్నించాలి. ఓ అర్జున, ఈ మహత్తత్వము అంటే మూల ప్రకృతి చాలా గొప్పది. అది నా నుండి ఆవిర్భవించింది. సర్వభూతములకు ఉత్పత్తి స్థానం ఈ మూల ప్రకృతి. మూల ప్రకృతి గర్భంలో చైతన్య రూపంలో బీజము నేనే ఉంచాను. ఆ కారణం చేత సకల భూతములు ఉత్పత్తి అవుతున్నాయి. సకల జీవరాశులు మూల ప్రకృతిలో నుండి పుడతాయి. అందుకే ప్రకృతిని మహాయోని అని అన్నారు. సర్వభూతములకు ఉత్పత్తి స్థానం మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతిలో పురుషుడు బీజ రూపంలో ఉంటాడు. ఈ బీజమే జీవం పోసుకుని రూపం ధరిస్తుంది. కొంతకాలం బ్రతికి మరలా బీజ రూపంగా మారిపోతుంది. అంటే ఈ ప్రకృతిలో చైతన్యం బీజ రూపంలో ప్రవేశిస్తుంది. స్త్రీ కూడా ప్రకృతి స్వరూపిణి. ఆమెలో పురుషుడు వీర్యము అనే బీజరూపంలో ప్రవేశిస్తాడు. ఆ బీజము స్త్రీలోని శోణితముతో కలిసి అండమవుతుంది. ఆ అండం చైతన్యవంతమవుతుంది. అండం పిండంగా మారి శిశువుగా పంచభూతాత్మకమైన శరీరాన్ని సంతరించుకుంటుంది. ఆ శరీరంలో నుండి చైతన్యం పోగానే శవమవుతుంది, పంచభూతాలలో కలిసిపోతుంది. కాబట్టి ప్రకృతి పురుషుల కలయిక వలననే ఈ సృష్టి సంభవించింది. పురుషుడు బీజమైతే ప్రకృతి క్షేత్రం. జీవరాశులకు అన్నింటికీ బీజము పరమాత్మ. కాబట్టి అందరూ సమానమే. దీనినే వేదాంత పరంగా చెప్పుకోవాలి అంటే పరాప్రకృతి అపరాప్రకృతి సంయోగమే సృష్టి. అచేతనమైన ప్రకృతిలో పరమాత్మ తన చేతనత్వాన్ని ఉంచడం వలన మన కంటికి కనపడే సృష్టి జరుగుతూ ఉంది. అందులో కొన్ని కదులుతున్నాయి, కొన్ని కదలడం లేదు. కొన్ని ఆలోచిస్తున్నాయి, కొన్ని ఆలోచించడం లేదు. కానీ అన్ని జీవరాశులు తమ తమ సహజ గుణాలతో జీవిస్తున్నాయి. ఒక్క మానవుడు తప్ప అని మనం అనుకోవాలి. ఎందుకంటే మానవుడు తన సహజ గుణమైన మానవత్వాన్ని మరిచిపోయి పశువుగా, రాక్షసుడిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఈ అధ్యాయంలోనే తెలుసుకుందాం. ఓ అర్జున, ఈ ప్రకృతి ఒక మహాయోని అంటే సకల జీవులకు ఉత్పత్తి స్థానము అని అనుకుంటే ఆ ప్రకృతిలో నుండి సమస్త జీవరాశులు వివిధములైన శరీరాలతో, ఆకారాలతో, పేర్లతో పుడుతున్నాయి. ఆ జీవరాశులకు జన్మనిచ్చేది తల్లి అయితే బీజము ఉంచేవాడు తండ్రి. అంటే ఈ అనంత విశ్వానికి మూల ప్రకృతి తల్లి అయితే పరమాత్మే తండ్రి. ఈ ప్రకృతి పురుషుల సంయోగమే అనంత సృష్టి. అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులు అని అంటారు. ఈ సమస్త జగత్తుకు వారే తల్లి, తండ్రి. ఇప్పటిదాకా ఈ సృష్టి ఎలా జరుగుతుంది అని చెప్పిన కృష్ణుడు ఇక్కడి నుండి ఈ అధ్యాయంలో చెప్పదలుచుకున్న అసలు విషయాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. ఓ అర్జున, ఈ ప్రకృతిలో నుండి 3 గుణాలు ఆవిర్భవించాయి. ఆ గుణములే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణములు దేహంలో ఉన్న ఆత్మస్వరూపాన్ని కప్పి ఉంచుతాయి. ఈ 3 గుణముల ప్రభావం వల్లనే పరిశుద్ధమైన ఆత్మ దేహంతో కలిపి జీవాత్మగా మారుతూ ఉంది. ఆ కారణం చేత జీవాత్మ ప్రాపంచిక విషయములలో లీనమవుతూ ఉంది. ఈ దేహంలో బంధింపబడుతూ ఉంది, బంధనాలకు గురి అవుతూ ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సత్వ రజస్ తమో గుణములు ప్రకృతిలో నుండి పుట్టాయి. ఆ ప్రకృతి పరమాత్మలో నుండి వచ్చింది. ఆ ప్రకృతిలోకి పరమాత్మ బీజంగా ప్రవేశిస్తున్నాడు. ఆత్మస్వరూపుడుగా శరీరంలో ఉంటున్నాడు. ఆ ఆత్మ ప్రకృతిలో ఉన్న 3 గుణాలతో కలిసి జీవాత్మగా మారి ప్రాపంచిక విషయాలలో లీనమై బంధనములలో చిక్కుకొని వాసనలకు లోనే జనన మరణాలను పొందుతూ ఉంది. ఎప్పుడైతే జీవుడు ఈ వాసనలను, బంధనాలను వదిలించుకొని తన నిజస్వరూపమైన ఆత్మస్వరూపమును పొందుతాడో
అప్పుడు పరమాత్మలో లీనమవుతాడు. అప్పుడు ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. ఇది స్థూలంగా జీవుల జన్మ రహస్యం. కాబట్టి 3 గుణములు ప్రకృతిలో ఉన్నాయి, కానీ పురుషునిలో లేవు. పురుషుడు గుణాతీతుడు, కానీ జీవుడు తన యథార్థ స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని మర్చిపోయి 3 గుణముల ప్రభావానికి లోనై వాటితో మమేకమై తానే దేహము, దేహమే తాను అనుకుంటూ సంసార బంధనాలలో చిక్కుకుంటున్నాడు. ఈ 3 గుణములలో ఏ ఒక్క గుణముతో ప్రభావితుడైనా అతడు ప్రకృతి అనబడే మాయకు లోబడి ఉంటాడు. 3 గుణములు వదిలిపెడితేనే కానీ మాయను ఛేదించలేడు. కాబట్టి ఈ జీవుని బంధించేవి ఈ 3 గుణములు అని తెలుస్తూ ఉంది. గుణము అంటే 2 అర్థాలున్నాయి. 1 ప్రాణి యొక్క స్వభావము, 2 తాడు. ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అంటే స్వభావాలు జీవులను బంధిస్తాయి. తాడు కూడా శరీరాన్ని బంధిస్తుంది. అందుకే గుణమునకు బంధించే స్వభావం ఉంది కాబట్టి తాడు అని కూడా అర్థం చెప్తారు. దేహములో ఉండే దేహి అంటే ఆత్మ నాశరహితుడు, మార్పులేనివాడు. దేహం నశించినా తాను నశించడు. ఈ గుణములు అన్నీ దేహానికే కానీ దేహికి కావు. కానీ గుణములతో కలిసిన ఆత్మ, ఆ గుణముల ప్రభావం చేత దేహి అయిన ఆత్మ జీవాత్మగా మారుతున్నాడు. దేహముతో చేరి తానే దేహము అనుకొని ప్రాపంచిక విషయాలలో మునిగి తేలుతూ ఉన్నాడు. దీనికి చిన్ని ఉదాహరణ చెప్పుకోవాలంటే, మీరు గిన్నెని స్టవ్ మీద పెట్టి నీళ్లు పోశారు. ముందు గిన్నె వేడెక్కింది, తర్వాత నీళ్లు వేడెక్కాయి. నీటి యొక్క అసలు గుణం చల్లగా ఉండడం, అగ్ని యొక్క సహజ గుణం వేడి. నీరు అగ్నితో చేరి వేడెక్కాయి అంటే నీరు తన సహజ గుణమైన చల్లదనాన్ని పోగొట్టుకుని అగ్ని ప్రభావంతో వేడెక్కాయి. కాసేపు ఆగి చల్లారిపోతాయి అంటే నీళ్లు మరలా తన సహజ గుణంలోకి మారిపోతాయి. అలాగే జడములైన మన శరీరము, మనస్సు, బుద్ధి కూడా లోపల ఉన్న ఆత్మ అనే చైతన్యాన్ని అరువు తీసుకుని చేతనత్వాన్ని పొందుతాయి. శరీరంలో పటుత్వం ఉన్నంత వరకు ఆ చేతనత్వం ఉంటుంది. తర్వాత చేతనత్వం పోతుంది. శరీరం శవంగా మారుతుంది. అంటే శరీరం తన సహజ గుణమైన జడత్వాన్ని పొందుతుంది. ఈ చేతనత్వం మన శరీరంలో ఉన్నంత కాలం శరీరము, మనస్సు, బుద్ధి ఈ ప్రకృతిలో విహరిస్తూ ఉంటుంది. వాటితో పాటు చేతనత్వం కూడా విహరిస్తూ ఉంటుంది. అన్నీ తానే అనుకుంటూ భ్రమ చెందుతూ ఉంటుంది. మనం దానినే అహంకారం అని పిలుచుకుంటూ ఉంటాం. క్లుప్తంగా చెప్పాలంటే ఆత్మ చైతన్యం జడమైన శరీరము, మనస్సు, బుద్ధి వీటితో కలిస్తే అహంకారం పుడుతుంది. ఈ అహంకారం 3 గుణాలతో ప్రభావితమై బంధనాలకు కారణమవుతుంది. ఇదంతా కలిసి సంసారం అని కూడా అంటారు. మనలో ఉన్న జ్ఞానం ఉపయోగించి ఈ 3 గుణాలను తెలివిగా, వివేకంతో వాడుకుంటే ఈ గుణాలు మనలను బంధించవు. అలా కాకుండా మనం ఆ గుణాల ప్రభావంలో పడి వాటి వశంలో ఉంటే అవి బంధనాలు కలుగచేస్తాయి. అవే మరుజన్మకు కారణమవుతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.